డీఐజీ కోయ ప్రవీణ్ వైసీపీ ఆఫీసులోకి వెళ్లి అవినాష్ దగ్గర కూర్చోవడం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆ సందర్భంలోనే డీఎస్పీ వైసీపీ నేతను ఉద్దేశించి కాల్చిపడేస్తా అని వార్నింగ్ ఇవ్వడమేంటని రాంబాబు క్వశ్చన్ చేశారు. కాకి డ్రెస్ వేసుకుంది కాల్చిపడేయటానికే అన్నారు. కాల్చిపడేయటానికి సిగరెట్టా చుట్టా అని ఆయన నిలదీశారు. డీఐజీ రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్లి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు. అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు. ఆ సందర్భంలో ఒక డిఎస్పీ గారు నా కొడక కాల్చి పారేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు. కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పారేయడానికా? ఏమన్నా కాల్చి పారేయడానికి సిగరెట్టా? కాల్చి పారేయడానికి ఇది చుట్టా? ప్రాణం సార్, డిఎస్పీ గారు ప్రాణం ఎట్ట కాలుస్తావా? నాకు అర్థం కాలేదు. నా కొడక కాల్చి పారేస్తావు అంటున్నావు నువ్వు.